హాయ్ అండి. ఇంక సమ్మరొచ్చేసింది కదండీ! మనం ఇంకా పిల్లలైనా, మనమైనా సరే కొంచెం ఫ్రూట్స్ అయితే ఎక్కువ తింటే మంచిదండి. గానీ మధ్యాహ్నం భోంచేసిన తర్వాతైనా, ఈవినింగ్ అయినా తిందామనేసంటే 1, 2 ముక్కల కన్నా ఎక్కువ తినరు కదా! అందుకని నేను మార్నింగు పిల్లలైతే పాలు తాగేసిన తర్వాత వాళ్ళకైతే బ్రేక్‌ఫాస్ట్‌లోకైతే నేనిలా ఫ్రూట్స్ అయితే ఒక వీక్‌లో ఒకసారైనా నేను ప్రిపేర్ చేస్తానండి. అందుకని మీకు నేను చూపిస్తున్నాననమాట. ఇది మా ఆయన గారు గూడా ఇష్టంగానే తింటారు ఇలా ప్రిపేర్ చేసిస్తే. నేనైతే ఈరోజు పపాయ తీసుకున్నానండి. పపాయ అయితే కొంచెం పీల్ చేసుకున్నాననమాట. చేసుకున్న తర్వాత ఇదైతే కొంచెం వాటర్‌లో వాష్ చేశానండి. పీల్ చేసిన తర్వాత కొంచెం దీనిలోంచి పాలనేవి ఏమైనా వస్తే ఇంకా అది ఏమీ లేకుండా ఉంటదని చెప్పి వాష్ చేసుకున్న తర్వాత అయితే ఇది నేను కట్ చేసుకుంటున్నాను. ఈ పైనున్నది అయితే నేను స్కిన్ తీసేసానండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇది చేదుగా వచ్చేస్తదనమాట. ఇప్పుడు నేను ఎగ్స్ అయితే తీసుకున్నానండి. ఇవి కట్ చేసుకుంటున్నాను. ఇవి ఓన్లీ ఇలాగే ఇచ్చేస్తే తినరండి. అందుకని ఫ్రూట్స్ తినేసిన తర్వాత ఎగ్స్ తినేటప్పుడు కొంచెం దీని మీద నేనైతే సాల్ట్ ఇంకా కారం నేను యాడ్ చేసుకున్నానండి. ఇలా పెడితే కొంచెం కడుపు నిండా తింటారు. అందుకని నేనిలా పెట్టాను. ఒకవేళ ఈ ఐడియా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.